హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి పిల్ల వరల్డ్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ నించున్నాం కదా, మా బ్యాక్ సైడ్ ఒక కొండ అయితే మీకు కనిపిస్తుంది కదా, ఆ కొండనైతే సీతమ్మ కొండ అంటారనమాట. చాలా ఫేమస్ అన్నమాట, చాలా మందికి తెలిసే ఉంటుంది ఆ కొండ. అక్కడికైతే జాతర జరుగుతుంది. జాతర అంటే జాతర కాదులేండి, పండగ చేస్తారనమాట. మే నెలలో చేస్తారు ఆ పండగ, చాలా బాగా జరుగుతుంది. అక్కడికైతే మేము వెళ్ళామన్నమాట, అదే వచ్చామన్నమాట. మా ఊరు దగ్గరే ఉంటుంది ఈ కొండ. ఇక్కడ ఇదిగోండి, పైన కొండ మీదకి వెళ్ళలేని వాళ్ళు అయితే ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుంటారని ఇక్కడైతే టెంపుల్ అయితే చిన్నగా కట్టామన్నమాట. ఇక్కడ విగ్రహ ప్రతిష్ట మొత్తం అయితే మా దంపతులతో, అంటే మా ఫ్యామిలీతోనే జరిగిందనమాట. ఇదైతే చూడండి, చిన్న గుడి అనమాట. చూడ్డానికైతే చిన్నగా సింపుల్ గా ఉంటుంది, కానీ దేవుడు చాలా పవర్ఫుల్ అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా పూజ చేసుకుని ఇంటికి వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడైతే మా ఫ్యామిలీ మొత్తం ఇలాగా అదే నేమ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అమ్మవారి పాదాల దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ అమ్మవారి పాదాల దగ్గర అయితే పూజ చేసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే అమ్మవారు ఉంటుంది అనమాట. చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఈ పండగ అయితే ఒక రోజే జరుగుతుంది, మే నెలలో జరుగుతుంది అనమాట. చాలా గ్రాండ్ గా జరుగుతుంది. రోడ్డు మీద దింసాలు వేసుకొని, అబ్బా ఎంత బాగా జరుగుతుందంటే, మేము ఎక్కడున్నా సరే ఈ పండగ వస్తే ఖచ్చితంగా ఊరైతే వెళ్తాం అనమాట. హాలిడే పెట్టుకొని కూడా వెళ్తాము. ఇక్కడైతే మేము కొబ్బరికాయలు అవి మా పాప అయితే మొక్కుకుందంట, అనేదో మొక్కుకుందంట. ఒక 10 కొబ్బరికాయలు అయితే 11 కొబ్బరికాయలు అయితే అమ్మవారికి ఇలా కొట్టిందనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇద్దరు కూర్చొని ఉన్నారు కదా, వైట్ అండ్ ఆరెంజ్ బట్టలు వేసుకుని, వాళ్ళైతే ఇక్కడ పంతులు అనమాట. ఇక్కడ పంతులు గారు ఊరి పెద్దలు అనమాట. ఇక్కడ మేము దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళాము. గుడి అయితే చిన్నది కాబట్టి ఇద్దరు ముగ్గురే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అందుకని మేము వెయిట్ చేస్తున్నాం లోపల. మా అత్తమ్మ మా మామయ్య గారు అయితే ఉన్నారు లోపల. బయట అయితే అన్నయ్య, వదిన, నేను, పిల్లలైతే ఉన్నామన్నమాట. మొత్తం పూజ అయితే చాలా బాగా జరిగింది. మంచిగా అయితే కొబ్బరికాయలు కొట్టేసుకొని దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇక్కడైతే బిజీగా ఉన్నారనమాట. బయట చాలా మంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. మేము కూడా తొందరగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దామని మేమైతే అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్, పూజ కూడా చాలా బాగా జరుగుతుంది. ప్రతి ఇయర్ అయితే మేము అమ్మవారికి శారీ అయితే పెడతాం అనమాట. పసుపు కుంకుమలతో అయితే మంచిగా జరుగుతుంది అనమాట. గుడి అయితే చిన్నదే కానీ చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. అలాగే పండగ చేసినప్పుడు కూడా లైటింగ్స్ అవి పెడతారు, దింస ఆడతారనమాట. అక్కడ చిన్న పొలం ఉంటుందా, పొలం దగ్గర అయితే ప్లేస్ ఉంటుంది అనమాట. ఇది సమ్మర్లో జరుగుతుంది కాబట్టి ఆ ప్లేస్ అంతా చాలా బాగుంటుంది. కాబట్టి అక్కడైతే పూజ అయిన నైట్ అయితే చాలా బాగా దింసాలు ఆడుకొని వాళ్ళు నాటకం అయితే, ఒరిస్సా నాటకం అయితే తీసుకొస్తారనమాట. అది చాలా ఫేమస్. అదైతే అక్కడ జరుగుతుంది, అందరూ వస్తారనమాట, చుట్టుపక్కల ఏరియాస్ వాళ్ళందరూ. ఇక్కడైతే అమ్మవారికి కోడిని అయితే బలిస్తున్నారు. అందుకని ఇక్కడ మా మామయ్య గారికి అయితే కొంచెం కాలు దగ్గర బాగాలేదండి, చిన్న యాక్సిడెంట్ అయ్యి కాలు దగ్గర చిన్న దెబ్బ అయితే తగిలింది అనమాట. చిన్నది కాదు, చాలా పెద్దదే. అందుకని అదిగోండి, మా మామయ్య గారు అయితే ఇలాగ పూజ చేస్తున్నారనమాట. కోడి బలి ఇచ్చే ముందు ఇలా పూజ చేస్తారు. ఈ పక్కన కూర్చున్న ఆవిడైతే మా అత్తమ్మ గారు అనమాట. మా అత్తమ్మ, ఇంకా మా మామయ్య గారు, ఇంకా అక్కడ నించున్న అతను మా బావగారు అనమాట. ఇక మేమైతే స్టార్ట్ చేసాము ఆ కొండ ఎక్కడానికి. అయితే సీతమ్మ తల్లి కొండ అనమాట. చాలా ఫేమస్ ఫ్రెండ్స్, చాలా మంది ఇక్కడ ట్రెక్కింగ్కి వస్తుంటారు అనమాట. ఇక్కడ మేమైతే ఫస్ట్ టైం ఎక్కుతున్నాము. చాలా మంది చాలా సార్లు ఎక్కారు, కానీ మేమైతే ఎప్పుడు ఎక్కలేదనమాట. నేనుగా మా హస్బెండ్, మా పిల్లలైతే చాలా సార్లు ఎక్కారు. లాస్ట్ ఇయర్ కూడా ఎక్కినట్టున్నారు. నేనైతే అంత సాహసం చేయలేదనమాట, ఎందుకంటే చాలా లాంగ్ అనమాట, చాలా దూరం. ఈ పర్వతం అనేది ఉత్తరాంధ్రలోనే ఎత్తైన పర్వతం అనమాట. సీతమ్మ కొండ జెండగడ అంటారు ఆ ఏరియాని, అమ్మవారు ఉన్న ఏరియాని అయితే జెండగడ అంటారు అనమాట.
ఇది 1690 అంటే 1690 మీటర్ల ఎత్తులో ఉందన్నమాట. ఇది చాలా ఎత్తు ఫ్రెండ్స్. మొత్తం రాయే ఉంటుంది, చాపరాయే ఉంటుంది. ఒక్క ప్లేస్లోనే చిన్న అడవిలా ఉంటుందన్నమాట అంతే. కానీ చూడండి ఎలా ఉందో, మొత్తం సాఫ్ట్గా ఉంటుంది అనమాట. పై వరకు ఇలా ఏమంటారు, చిన్నగా ఉంటుంది అనమాట. ఎక్కడానికి కొంచెం ఇబ్బందే. ఆ రోజైతే అందరు చిన్నపిల్లలే చక్క ఎక్కేశారనమాట. నేను ఇంకా మా వదిన అయితే నెమ్మదిగా మాకు ఎంత ఓపిక ఉందో అంతవరకే నడిచామన్నమాట. చూడండి పైనుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. వ్యూ మొత్తం ఆ పైన నుంచి తీసామన్నమాట. చాలా బాగుంది కదా వ్యూ. ఆ కొండలు, పచ్చని ప్రకృతి అయితే మా ఊరు కూడా కనిపిస్తుంది అక్కడ చూడండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈ చాప్రా ఉంది కదా, అక్కడైతే చాలా షూటింగ్లు అయితే జరిగాయి, సినిమా షూటింగ్లు అయితే. ఇక్కడ మేమైతే స్టార్ట్ చేసినప్పుడు 7 అయ్యింది అనుకుంటా, మార్నింగ్ 7. ఎందుకంటే గుడి దగ్గర మేము పూజ చేసుకొని, కిందన గుడి దగ్గర పూజ చేసుకొని పైకి రావడానికైతే మాకు 7 అయిందన్నమాట. 7కి స్టార్ట్ చేసాము. 7కి స్టార్ట్ చేసి పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. ఇక పిల్లలే బాగా ఎక్కేస్తున్నారు ఫ్రెండ్స్. మేమైతే అస్సలు చాలా నెమ్మదిగా ఎక్కామన్నమాట. ఆయాసం వచ్చేసింది బాగా. ఇంకా ఇదిగో ఈ ప్లేస్లోనే కొంచెం అడవిలా ఉంటుందన్నమాట. ఈ అడవి కూడా చాలా ప్రమాదం అండి. ఇక్కడ ఎక్కువగా ఎలుగుబంట్లు అవి ఉంటాయి. ఈ ఆకులు మీకు తెలిసే ఉంటుంది కదా, అడ్డాకులు. ఇవైతే మేము ఇప్పుడు టిఫిన్ పట్టుకెళ్తున్నాం అనమాట. పులిహోర తినడానికి తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మేము నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాము ఫ్రెండ్స్. ఇది ఒక స్పెషల్ ప్లేస్ అనమాట. ఇక్కడ చిన్న ఊటలాగా ఉంటుంది. ఇక్కడ రొయ్యలు ఉంటుందన్నమాట, చిన్న రొయ్యలు. ఇది ఎంత ఎండాకాలం అయినా సరే ఈ ఊట అయితే అస్సలు ఎగిరిపోదన్నమాట. అలా వాటర్ ఉంటూనే ఉంటుంది. ఇది ప్రత్యేకమైన ప్లేస్ అన్నమాట. అలాగే మేమైతే ఇక్కడ చూడండి, చాలా మంది వాళ్ళ కోరికలు అయితే కోరుకుంటూ అలాగా రాళ్ళు అయితే ఒకటి పైన ఒకటి అలా పేర్చారనమాట. చూడండి ఫ్రెండ్స్, వ్యూ ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. మేమైతే ఇక్కడ వెళ్ళినప్పుడు ఎక్కినప్పుడు కొంచెం ఆయాసపడ్డాము, కొంచెం ఇబ్బంది పడ్డాము. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఆ కష్టాన్నంతా మర్చిపోయామన్నమాట. మా ఊరు నుంచి అయితే ఈ కొండకి ఎక్కడానికి అయితే 5 games ఉంటుందన్నమాట. ఈ పండగ జరిగినప్పుడు అయితే చిన్న పిల్లలతో సహా పెద్దోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారనమాట. ఈ పండగ కోసం వెయిట్ చేస్తారు చాలా మంది. చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎలా ఉందో. మొత్తం వ్యూ అంతా మొత్తం జనాలే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఉన్నారనమాట. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ గుడిలా ఉండదు ఫ్రెండ్స్, జస్ట్ అమ్మవారు పుట్టింది అంటారు కదా, అలాగా అనమాట. ఇక్కడ ఏదో పెద్ద అంటే మనకు తెలీదు, స్టోరీయే ఉంది, నాకు తెలీదు. మా ఆయన వాళ్ళకి అయితే బాగా తెలుసు అనమాట. అదైతే నేను తెలుసుకుని ఆ అమ్మవారు ఎలా పుట్టింది ఏంటి ఆ ప్రత్యేకత అయితే నేను తెలుసుకుని ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. ఓకేనా. ఇక్కడ చూసారు కదా, అందరూ క్యూ కట్టారనమాట, లైన్లో నించున్నారు అమ్మవారికి. ఇదిగోండి ఇక్కడే అమ్మవారు ఉందన్నమాట. చాలా మంది తెలియక ఈ కొండపైకి వస్తే ఏదో పెద్ద గుడి ఉందేమో అనుకుంటారు. కానీ గుడి అయితే ఏముండదు, ఇలాగే ఉంటుంది అనమాట. కానీ చాలా ప్రత్యేకమైన ప్లేస్ అని చెప్పుకోవాలి. అందరూ చాలా భక్తితో వస్తారు కాబట్టి చాలా మంది చెప్తారు కాళ్ళు చేతులు నొప్పులు వచ్చేస్తాయి, అంత పైకి ఎక్కేసి వచ్చిన తర్వాత జ్వరం వచ్చేస్తుంది అంటారు. కానీ మాకైతే అలా జరగలేదన్నమాట. ఎక్కినప్పుడు కొంచెం ఫీల్ అయ్యేమో, అంటే కాళ్ళు నొప్పులు వస్తాయేమో వచ్చింది అనిపించింది. కానీ అక్కడ దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఎటువంటి పెయిన్స్ కానీ అసలు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. నాకైతే పర్సనల్గా నాకైతే ఎటువంటి ఇబ్బంది కలగలేదు అనమాట. అంత అమ్మవారి దయ. నాకు తెలిసి భక్తితో వెళ్ళాం కదా, ఆ భక్తితోనే దండం పెట్టుకొని వచ్చాం కాబట్టి ఏం జరగలేదు. చక్కగా అయితే ఫ్యామిలీతో వెళ్ళాము, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసాము. మేమైతే అక్కడ ఫుడ్ కూడా ఏం తినకుండా వెళ్ళాం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే పులిహోర అయితే మేము ఇంటి దగ్గర చేసుకొని వెళ్ళామన్నమాట. మా అక్క పులిహోర చేసి తీసుకొచ్చారు, అవి పట్టుకొని వెళ్ళిపోయాము. అక్కడ వెళ్ళిన తర్వాత అయితే మేము అక్కడ పులిహోర తినేసి అయితే కాసేపు అక్కడ చక్కగా ఎంజాయ్ చేసి అయితే వచ్చేసాము. మేము ఆ లైన్లో నించోలేదన్నమాట. ఇదిగోండి ఊరి నుంచి అయితే ఇలాగా అమ్మవారి కోసం అయితే ఈ నైవేద్యాలు ఇవన్నీ తీసుకొస్తారనమాట. ఇక్కడ సాంప్రదాయం ఇది. ఇలా పట్టుకొస్తారనమాట. ఇలా పట్టుకొచ్చి అమ్మవారు ఉన్న ప్లేస్ దగ్గర అలాగా 3 సార్లు 3 ప్రదక్షిణలు అయితే చేస్తారనమాట. చేసిన తర్వాత అయితే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గరికి ఇవన్నీ సమర్పిస్తున్నప్పుడు అయితే ఇక్కడ ఈ లైన్ ఉన్నారు కదా, ఈ లైన్లో ఉన్న వాళ్ళందరూ అయితే పక్కకు జరిగిపోతారనమాట. చాలా మంది
మందికి అమ్మవారు అయితే ఇలా వాళ్తుంది అనమాట. అసలు వాళ్ళు కంట్రోల్లో ఉండరు, చాలా ఏమంటారు వాళ్ళు ఎలా అయిపోతారో వాళ్ళకే తెలియదు అనమాట, కంట్రోల్లో ఉండలేరు అసలు. మేమైతే ఇక్కడ మేక కిందనైతే కోడి బలిచ్చాం కదా, ఇక్కడైతే మేక అమ్మవారికి మేకనైతే మొక్కుకున్నాం అనమాట. అందుకని ఇక్కడ కూడా అమ్మవారే ఉన్నారు, ఇక్కడ కూడా మేమైతే దండం పెట్టుకుంటున్నాం అనమాట. చాలా మంది ఉన్నారు. ఎప్పుడో ఎర్లీగా 4 కల్లా స్టార్ట్ చేస్తారనమాట. ఎర్లీ మనం 4 నుంచి భక్తులు అయితే ఇక్కడికి రావడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే పంతులు గారు ఇంకా ఊరి పెద్దవాళ్ళు వచ్చి అయితే మొత్తం ఇదంతా క్లీన్ చేసుకొని అమ్మవారిని అలంకరించేసి నైవేద్యాలు స్టార్టింగ్లో పెట్టిన నైవేద్యాలు అన్నీ పెట్టేసి వాళ్ళు వచ్చేస్తారనమాట. ఆ తర్వాత నుంచి 4-4:30 నుంచి అయితే ఎర్లీ మార్నింగ్ ఆ టైంలోనైతే స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చి పూజలు అవి చేస్తారు. ఇంకా మాకంటే ముందైతే చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు, ఈవినింగ్ వరకు వస్తూనే ఉంటారు. అలాగా చూస్తున్నారు కదా, ఇక్కడైతే అమ్మవారు వాడిందనమాట. ఇంకా అన్ని డప్పులు అన్నీ ఉంటాయన్నమాట. వీళ్ళందరూ కూడా అమ్మవారు వాడిందనమాట. వాళ్ళు అలాగా వాళ్ళ కంట్రోల్లో లేరు. ఇంకా ఇక్కడైతే మా డ్రోన్తో తీసామన్నమాట. చాలా బాగా వచ్చింది, వ్యూ అయితే చాలా బాగా కనిపించింది. చెప్తున్నాను కదా, మనం ఎక్కినప్పుడు ఎంత కష్టంగా అనిపిస్తుందో అక్కడికి వెళ్ళి వ్యూ చూసిన తర్వాత మొత్తం మర్చిపోతాం అనమాట. ఇక్కడ చాలా మంది ట్రెక్కింగ్ అయితే వస్తుంటారన్నమాట. స్పెషల్ ప్లేస్ ఇది. తెలిసిన వాళ్ళకి చాలా మందికి తెలుసు ఈ ప్లేస్ అయితే. సీతమ్మ కొండ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, చాలా మంది వస్తారు. ఇది ఆ ఏరియా అంటే మా ఊరికి దగ్గరలో ఉన్న ఒక 3-4 ఊర్లు అయితే ఈ పండగ చేసుకుంటారనమాట. ఈ కొండ ఎక్కుతారు. మేమైతే ఇలాగా ఎంజాయ్ చేసామన్నమాట మంచిగా. ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే ఇది ఈ సమ్మర్లో మేము పూజ చేసుకున్న అదంతా వ్యూ కనిపిస్తుంది ఆ టైంలో వీడియో తీస్తే. కానీ వింటర్లో చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మొత్తం మేఘాలు కావు, మొత్తం మంచే. అసలు మీకు ఇందాక చూపించినప్పుడు పొలాలు ఊరు ఎలా కనిపించింది కదా, అసలు ఇక్కడ కనిపించట్లేదు చూడండి, మొత్తం మంచి అనమాట. వింటర్లో అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళి వింటర్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే అసలు ఊరు కానీ పొలాలు కానీ ఏమీ కనిపించట్లేదు, మొత్తం మంచి అనమాట. చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి వింటర్ టైంలో గనక వెళ్ళినట్లయితే. మేమైతే ఈసారి సమ్మర్లో వెళ్ళి ఎంజాయ్ చేస్తాం కదా, ఈసారి అయితే ఖచ్చితంగా వింటర్లోకి అయితే వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము, 1 డే స్పెండ్ చేయాలనుకుంటున్నాము. ఆ వీడియో కూడా మీకు ఖచ్చితంగా పెట్టాలనుకుంటున్నాను నేను. ఆ వీడియో అయితే మేము ఎలా స్పెండ్ చేస్తాము ఏంటి అనేది చూస్తున్నారు కదా, మొత్తం మంచి అనమాట. చాలా చలి ఉంటుంది, చలి కూడా విపరీతంగా ఉంటుంది అనమాట. మనకు తట్టుకోలేనంత చలి ఉంటుంది, ఇంకా వర్షం పడినట్టు అలా ఉంటుంది అనమాట. చూడండి మొత్తం ఇంకా ఆకాశంలో మేఘాలు, ఇంకా బయట మంచు మొత్తం కలిసిపోయింది అనమాట. మధ్యలో కొండలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి, చూస్తున్నారా ఎంత అందంగా ఉన్నాయో. ఇలాంటి ప్లేసెస్ని మనం ఒక్కసారైనా మనం విజిట్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి అద్భుతాలు చాలా బాగుంటాయి అన్నమాట. మనకు లైఫ్లో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి, అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలని మనం మనసులో ఎంజాయ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది అనమాట. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకనే తప్పకుండా ఇలాంటి వ్యూని అయితే ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సూర్యుడు అయితే అప్పుడప్పుడే వస్తున్నాడు అనమాట. ఆ మేఘాలని తుంచుకుంటూ వస్తున్నాడు. చూడండి వ్యూ అయితే చాలా బాగుంటుంది. మేమైతే 7కి స్టార్ట్ అయ్యాము, ఇంకా ఈవినింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. ఈవినింగ్ కాదు, ఆఫ్టర్నూన్ 3:34 అయిపోయింది అనమాట. పైనుంచి మేము కిందకు వచ్చేసరికి అయితే చూడండి, పైనుంచి కిందకు వచ్చిన తర్వాత అయితే మా ఫేసెస్ ఎలా ఉన్నాయో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్